మీకు ఎలాంటి కష్టం లేదు. యూ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీయెస్ట్ పీపుల్. యు ఆర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ పబ్లిక్. మంచి బిజినెస్లోనే మంచి బిజినెస్లో ఉన్నారు. మంచిగా చేద్దాము, కలిసి పని చేద్దాము. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ వర్తించవండి. మీరందరూ కూడా అదే ఇంతకుముందు మేడం కానీ ఈగల్ ఐజీ సార్ కానీ చెప్పినట్టు మీరు కూడా ఈగల్కి అంబాసిడర్స్. మీరు కూడా చెప్తూ ఉండాలి. మీ వెనకాల పవర్ఫుల్ ఏదైనా పిచ్చి పిచ్చి మాట్లాడంటే ఆయన కాల్ 1972 అని అనొచ్చు, అథారిటేటివ్గా అనొచ్చు. యూ కెన్ కంట్రోల్ దెమ్, యూ కెన్ కమాండ్ దెమ్. ఎవడన్నా ఇల్లీగల్గా ఇండీసెంట్గా లేకపోతే వేరే విధంగా అప్రోచ్ అయితే మీరు కమాండ్ చేయొచ్చు. ఎందుకంటే మీ వెనక ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. కాబట్టి మీ సంశయాలన్నీ తీసేసేయండి. వీఆర్ ఆల్ హియర్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పబ్లిక్. అది గుర్తుపెట్టుకోండి. ఈ డ్రగ్స్ అనేది మహమ్మారిగా మారుతూ ఉంది. మనం కనుక ఇప్పుడు కనుక ఈ అలసత్వాన్ని అందరి తరఫున ఈ రిక్వెస్ట్ కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా దాన్ని రిపోర్ట్ చేసుకొని ఐటీ గారి దృష్టికి తీసుకెళ్ళి దాని మీద నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాము. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన వాళ్ళు సార్ కొంచెం దగ్గర ఈ రోజున ఆలపాటి ఫంక్షన్ హాల్ విజయవాడలో ఒక స్టేట్ లెవెల్ వర్క్షాప్ అనేది జరిగింది. ఈ స్టేట్ లెవెల్ వర్క్షాప్ అనేది గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక విషయం మీద ఈ వర్క్షాప్ అనేది జరగడం జరిగింది. అయితే దాంతోపాటుగా ఫార్మాస్యూటికల్ సంబంధించి మెడిసిన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, అలానే ఆంధ్రప్రదేశ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలైట్స్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ లీగల్ టీమ్ ముగ్గురు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మందులకి సంబంధించిన మందులని వినియోగించే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ మందుల్ని పర్చేజ్ చేసేటప్పుడు ఆ పేషెంట్స్ వస్తున్నారా, లేకపోతే ఎవరైనా కాలేజ్ స్టూడెంట్సా, లేకపోతే అలా మొట్టమొదటి అలవాటు పడిన వాళ్ళు వస్తున్నారని అబ్జర్వేషన్ ఏ రకంగా చేయాలి అన్న దాని మీద పక్షంగా పోరాటంలో మేము సైతం అని చెప్పని మేము ఈ పోరాటాన్ని చేస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్లో మత్తు మందులని అవసరమైన వరకు రిసెప్షన్ మీదే అమ్మే విధంగా మేము అందరం కూడా చేస్తున్నామని చెప్పని మేమందరం కూడా ఇక్కడ ఒక రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాజాన్ని ఒక మంచి ఫ్యూచర్గా చాలా మంచిగా ఉండేటట్టుగాను చేసే క్రమంలో మేమందరం పాత్ర వహిస్తున్నామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్. ఎలా వచ్చాయి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పార్ట్ కంప్లీట్ చెప్పలేదు కానీ దాంట్లో ఏంటంటే కొన్ని విషయాలు మనము మన హోల్సేల్లో కానీ మన స్టాఫ్ని కానీ మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం ఒకటి. కొంతమంది ఉంటారు అన్ని చోట్ల జరగట్లేదు అది. సో వాళ్ళు మన నుంచి ఏం చేసుకోవాలని కూడా మీరు ఆలోచించాలి. మన స్టాఫ్ని మనం ట్రైన్ చేసుకోవాలి. మన స్టాఫ్ మన రికార్డు లేకుండా మన స్టాక్ అనేది బయటికి వెళ్ళకూడదు. ఆ సప్లై చైన్లోనే ఉండాలి. దాంతోపాటు ఏంటంటే మెడికల్ రిపోర్టర్స్ వస్తున్నారు, వాడు అడిగితే వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ ద్వారా సప్లైస్ వెళ్తున్నాయి. సో ఎక్కడి నుంచో గాల్లో నుంచి వచ్చేసి ఈ మందులు కొయ్యరోడ్లో లేకపోతే అక్కడ లేవు, మన వాళ్ళు ఇచ్చినవే. సో కాబట్టి ఆ సిస్టమ్ని మనం అరెస్ట్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు. సో దాంట్లో మీకు కోఆపరేషన్ కావాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఎగనెస్ట్గా పనిచేయట్లేదు డ్రగ్ డిపార్ట్మెంట్, కానీ మీతో పాటు పని చేయడానికి మాత్రమే డ్రగ్ డిపార్ట్మెంట్, ఎల్ఐ డిపార్ట్మెంట్ ఉన్నాయి, లీగల్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే భాగంగా మీకు అడ్వైస్ ఎక్కడ కావాలంటే అక్కడ అడ్వైస్, టెక్నికల్ గైడెన్స్ కావాలంటే టెక్నికల్ గైడెన్స్, ఇవన్నీ ఇవ్వడానికి కూడాను ఔషధ ద్రవ్య శాఖ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. సో కాబట్టి మన ప్రొఫెషనల్ వాల్యూస్ని గుర్తుపెట్టుకొని మనం ఏంటంటే యాక్ట్ పరంగా మనం చేయాల్సిన చక్కగా చేసేస్తే ఎటువంటి ఇబ్బందులు ఎవరికీ ఉండవు. సో మనము ఈగల్ టీమ్తో కలిపి డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఈ డ్రగ్ ఫ్రీ
ఏదైతే ఎడిక్షన్స్ ఉన్నాయో వీటన్నిటి కష్టపడి మనం చేసేసి డ్రగ్ ఫ్రీ లేకుండా ఉందామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఫ్రీగా ఉండేటట్టు కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. మీ కోఆపరేషన్ కావాలి. ఎనీ టైం మీరు ఎక్కడన్నా వచ్చేసి ఎక్కడన్నా స్పెసిఫిక్గా మా ఇన్స్పెక్టర్స్ మా ఆఫీసర్స్ ఓవర్ బిల్డింగ్ కనుక చేస్తుంటే నా దృష్టికి తీసుకురండి. ఇంత ఓపెన్ ప్లాట్ఫామ్ కూడా చెప్పక్కర్లేదు. చెప్తే వాళ్ళకి ఆటోమేటిక్గా నేను మాట్లాడడం జరుగుతూ ఉంది, కంట్రోల్ చేయడం జరుగుతుంది అని చెప్పను. ఒకటి రెండు చోట్ల జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఎలా ప్రొఫెషనల్లో మీకు ఎలా ప్రాబ్లం ఉందో అదే విధంగా అడ్మినిస్ట్రేషన్లో కూడా వన్ ఆర్ టూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని కరెక్ట్ చేసుకొని మనం అందరూ ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ ధన్యవాదాలు. నేను ఆంధ్రప్రదేశ్ కమిషన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే ఆపరేషన్ గరుడ. దానికి మేము సైతం అనేది ఎక్కడ అనేది వెరిఫికేషన్ కోసమే ఈరోజు అవుతుంది. లాస్ట్ టైం గరుడ అనే స్టేట్ లెవెల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో ఒక 2 మెడికల్ షాపులు ఎక్కువగా ఇబ్బంది జరిగింది తప్ప మొత్తం రాష్ట్రంలో ప్రతి మెడికల్ షాపు సపోర్ట్గా ఉంది. ఏదేమైనప్పటికీ ఆ రోజు ఈరోజు వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ గరుడ భాగంలో లాస్ట్ 3 months బ్యాక్ ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మాకు చెప్పింది ఏంటంటే ఓల్డ్ ప్రిస్క్రిప్షన్ మందులు ఇవ్వద్దని చెప్పారు. దానికి అనుగుణంగా ఇప్పుడు ఓల్డ్ ప్రిస్క్రిప్షన్ ఎవరు మందులు ఇవ్వడం లేదు. కాకపోతే కొన్ని విలేజ్లో కొన్ని దగ్గర లేట్ అవుతుందంటే రిపీట్ కస్టమర్ వెళ్ళాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఓపీస్ కూడా దొరకని ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొన్నారు కొన్ని విలేజ్ పీపుల్స్. అంతేకాకుండా ఒక ట్రామడాల్ పారాసిటమాల్ ఉన్నదనుకోండి వాళ్ళకి ఇమీడియట్గా 1 month ఇబ్బంది వస్తుంది. కానీ ఆ ట్రావెలర్స్ ఖరీదు 15 రూపాయలు, 30 రోజులు ఖరీదు 400 రూపాయలు. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కూడా ఇబ్బంది. కానీ మనం నగస ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత కొంతమంది ఇబ్బందుల గురించి మనం చేయడానికి లేదు. కాబట్టి ఈ మేమైతే కెమిస్ట్ అందరూ కలిపి ప్రతి ఒక్కరూ ఒక మందుల షాప్ ప్రిస్క్రిప్షన్ వస్తే కొత్త ప్రిస్క్రిప్షన్ మాత్రమే ఇస్తున్నాము. ఇచ్చే ప్రిస్క్రిప్షన్ కూడా ఒక స్టాంప్ వేసి డిస్పాచింగ్ స్టాంప్ కూడా వేస్తున్నాము. దానివల్ల ఏంటంటే వేరే షాప్ కలెక్ట్ జరుగుతుంది. అయితే మన ఇక్కడ ప్రాబ్లం కొత్త పాయింట్స్ ఈరోజు లేవనెత్తారు. ఒకటి ఆన్లైన్లోన వాళ్ళే ప్రిస్క్రిప్షన్ పంపించి వాళ్ళే ప్రిస్క్రిప్షన్ సబ్మిట్ చేస్తున్నారు. అదొక ఇబ్బంది జరుగుతుంది. అది కాక ఒక ప్రైవేట్ నుండి ఒక క్యాండిడేట్ వచ్చి మందులు ఇవ్వడం జరుగుతుందట. దానికోసం కూడా మాకు చెప్పారు. మేము ఏగల్ టీము, పోలీస్ డిపార్ట్మెంట్, డ్రగ్ డిపార్ట్మెంట్ కలిపి దాన్ని ఏ విధంగా నాశనం చేయడానికి, చర్యలు తీసుకోవడానికి, ఈ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యం అవ్వడానికి ఏదైతే ఇబ్బంది ఉన్నదో మా కెమిస్ట్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పారు. దాని అనుగుణంగా మా ప్రతి కెమిస్ట్కి అవేర్నెస్ చేస్తూ రాష్ట్రం మొత్తం మీద ఈ నేను సైతం సమాజం డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.